తెలియదు ఆ విషయం కానీ సరే చాలా మంది వేదికల మీద వచ్చి మాట్లాడుతుంటారు. రిజర్వేషన్ ముందా రోస్టర్ ముందా అంటే రిజర్వేషన్ ముందా అని సుప్రీంకోర్టు చెప్తుంది. మీరు రిజర్వేషన్ ని రోస్టర్ కి ముడిపెట్టి ఇలా నాది 39 పాయింట్ ఇవ్వాలి రిజర్వేషన్. నాకు ఒకవేళ గ్రూప్ 1 పోస్ట్ లో ఒక 5 వస్తే ఆ 5 సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తే ఆ రిజర్వేషన్ వచ్చే వరకు నా అవకాశమే కోల్పోతాను నేను. ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ 29% తెలంగాణలో రిజర్వేషన్ బీసీలకి అంటే 3.5 పాయింట్లకు ఒక పాయింట్ క్రియేట్ కావాలి. మరి కావట్లేదు. ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాం. మరి తెలియదా కృష్ణయ్య గారికి తెలియదా, లేకపోతే ఇంకో కొత్త నాయకుడు ఈ మల్లన్న గారికి తెలియదా, ఇవన్నీ తెలియదా? మరి వాటి మీద కొట్లాడరాదు, కోర్టుకు కూడా వెళ్ళి కొట్లాడరాదు. ఏది వేదికల మీద కొట్లాడలేనా, ముచ్చట ఇప్పుడు ఈడ్చిపెట్టినైనా. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నాను. ఈడబ్ల్యూఎస్ అది ఒకరిది పోతలేదు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ వల్ల ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది ముగ్గురిది పోతుంది ఇవాళ రిజర్వేషన్. వాళ్ళ రిజర్వేషన్ ని తప్పు పట్టట్లేదు నేను. వాళ్ళకి ఇచ్చిన 5% రిజర్వేషన్ ని వాళ్ళు పొందాలని చెప్తున్నాం. కానీ ఓపెన్ కేటగిరీలో ఇంకొక 5% పోతుంది. అది ఎవరిని సంస్కరించాలి. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ నాయకులకు తెలియదా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందా? మరి మళ్ళీ మాట్లాడదాం శంకర్ గారు.